నగరంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. 3 టౌన్ ప్రాంతం పంపింగ్ వెల్ రోడ్డు వద్ద ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి హత్య చేసింది. కుటుంబ కలహాలతో జ్యోతి అనే మహిళ తమ ఇద్దరు పిల్లలకు రాత్రి బిస్కెట్ ప్యాకెట్లో విషం ఇవ్వగా రాత్రి ఓ చిన్నారి ఇంట్లో మృతి చెందింది. మరో చిన్నారికి వాంతులవుతుండగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు అదే ఎలుకల మందు తాగి తల్లి కూడా ఆత్మహత్యా యత్నం చేసింది. అనంతరం మార్చురీకి మృతదేహాలను తరలించారు. అక్కడకు చేరుకున్న సామాజిక సేవకుడు అన్నం సేవకుడు మృతదేహాలను వారి గ్రామానికి తరలించారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు బోరున విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టింది. నా పేరు లింగరాజు గొబ్బాల. ఖమ్మం వచ్చి 1.5 years అయింది. ఇంటికి వెళ్దామని పోదామంటే రాను చికాకు చేస్తుంటే 2 days క్రితం వాళ్ళ నాన్న వచ్చింది. అమ్మాయి నుంచి ఇవ్వమని చెప్పిండు. వస్తా అని చెప్పింది. రేపు ఈ రోజు ఇంటికి వెళ్ళాలి. వచ్చేసరికి ఇట్లా చేసింది. నాకు చెప్పని కూడా చెప్పలేదు. ఎలకల పేస్ట్ తీసుకొని ఒక పిల్లగారు చనిపోయాక మేము పోస్ట్ మార్టం చేపిస్తాను బెదిరిస్తే మేము పేస్ట్ తీసుకున్నాం. వాళ్ళ తమ్ముడు చెప్పింది. అప్పటిదాకా చెప్పలేదు. అప్పుడు చెప్తే మేము ఒక బాబుని కాపాడుకున్నాం. మా ఇంటికి రానని చెప్పి గుర్రాలపాడు నేను రానని చెప్పి ఖమ్మాలనే ఉంటానని చెప్పి గొడవ. 7 years 8 years అవుతుంది. 1st class 4th class. ఫస్ట్ నా జాయినింగ్ వాళ్ళ డాడీ వచ్చిండు. మొత్తం మాట్లాడిపోయిండు. ఇంటికి పోమని కూడా చెప్పిండు. అమ్మాయి సరే పోతా అని చెప్పింది. వాళ్ళ నాన్నలు బాగానే ఈ 5 years తీసుకుని చెప్పుకుంటే వాళ్ళు కింద కాడికి కూడా పిల్లగాలు రాని వాళ్ళు చెప్తారండి. పిల్లగాళ్ళకి కింద వాండ్రోళ్ళు నిన్న మీ మిక్సెస్ కొడుతుందని చెప్పి ఇప్పుడు చెప్తారు. వాళ్ళు వచ్చి కింద దిగొద్దు తినండి అని కొట్టిందండి పిల్లగాలని. కింద పక్కన వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి తెలిసి నాకు కూడా ఇంటికి వచ్చినాక కూడా మాకు చెప్పలేదు. నాకు పిల్లగారు చనిపోయినాక కూడా చెప్పలేదు. లాస్ట్కి మేము రిపోర్ట్లు చేపిస్తామంటే వాళ్ళ నాన్న పోయి చెప్పింది. నేను పాయిజన్ పెట్టని చెప్పింది. నాన్న కూడా మా ఊరు గుర్రాలపాడు అండి. నేను బొబ్బలేరండి. భార్య భర్తలు మంచిగా సంవత్సరం అయింది. ఖమ్మం వచ్చారు. బతకండి అని చెప్పినాను. ఎక్కడైతే పిల్లగాలు చదివించుకోండి అన్నాం. అయితే సంవత్సరం అయినాక వెళ్ళటా లేదు నాన్న మరి అంటే మా ఇంటికా నుంచి పాలు పంపిస్తున్నాం, బియ్యం పంపిస్తున్నాం. అన్ని కూడా కావాలన్నా మీ పాలు పోసినవి కూడా అడుక్కుంటాడు కూడా మా అబ్బాయి. అడుక్కున్న ఏం బాగలేదు. మేము కూడా ఏం మాట్లాడాలి అసలు ఎటు జరిగింది. ఇప్పుడు ఇద్దరు పిల్లగాలకు మందు పెట్టి సరే మీకు వెళ్ళటా లేదు కదా ఇంటికి రానిరా అని చెప్పినాం. ఇంటికి వస్తే రానంటుందట. ఎట్లా కిరాయిలు ఆయనకు వచ్చి 10,000 సెల్ పాయింట్లో ఉంటాడు. ఇప్పుడు ఆ సెల్ పాయింట్ అని కూడా నువ్వు వెళ్ళిపోతున్నావు ఆయన కూడా పీకేసింది. సెల్ పాయింట్ నుంచి పీకేసినాక మీరు వెళ్ళటాలేదు కదా మరి తర్వాత ఎవరు చూసుకుంటూ మీరు కిరాయిలు కనుక అయితేనేగా 10,000 దాకా పిల్లగాల చదువులకు కనుక మరి నేనే పెట్టుకుంటా అండి. మరే తర్వాత సంగతి మరి మనసు మాత్రమే ఎవడు మాకు 3 ఎకరాల భూమి ఉంది. బాగా రేట్లు కూడా ఒక 10 కోట్లు అమ్ముకొని పెట్టుకుంటే మాకు అక్కడ చేసి ఇది సరిపోయింది. కాదు అట్లా నైట్ మన లొప్పులం పెట్టుకునే పని అది పక్కలే నాన్న. లేకపోతే రోజు మా పిల్లగాడు చిన్న పిల్లగాడు ఆడనే ఉంటుండు. అయితే నా భార్యకి జ్వరం వచ్చింది. జ్వరం రావటం వల్ల ఈ పిల్లగాడికి జ్వరం ఆడవద్దని ఆడించడం. 3 రోజుల క్రితం మా ఇంటికి రోజు వస్తుంటారు రోజు పోతుంటారు. తాతయ్య అనుకుంటా అంతేనండి. మాకేం తెలియదండి అసలు ఇక
రాత్రి అంటే గొడవ రాత్రి మాకు తెలియదు, వస్తారు మనకి తెలియదు, ఖమ్మంలో ఉంటారు, మనకి వాళ్ళకి గొడవ అయింది, ఏం గొడవ ఏం కావట్లే. గొడవ అయితే ఒకసారి ఫోన్ చేసి చెప్పాలి కదా మనకి.